గైస్ ఇవాళ మంచి ఫర్టిలైజర్ చూపిస్తున్నాను. మామిడి పండ్ల ఫర్టిలైజర్ అండి ఇది. దీంట్లో చెట్లకు చాలా మంచి న్యూట్రిషన్స్ దొరుకుతాయి. విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ సి అయితే పుష్కలంగా దొరుకుతుంది. మన చెట్లకు చాలా అవసరం అండి. ఇప్పుడు నా దగ్గర అయితే 5 మామిడి పండ్లు ఉండేవి, మ్యాంగోస్. తొక్కు తొక్కు వేయడానికని ఒక 4 పుల్లటివి కూడా తెచ్చి ఉండేను. అవి కూడా తీయగా అయిపోయినాయి. ఇక దీంతో ఫర్టిలైజర్ చేసేద్దాంలే అని అట్లానే ఎత్తి పెట్టినాను. ఒక 15 days నుండి అట్లానే ఎత్తి పెట్టానండి. ఇప్పుడు చేసి పెట్టుకోండి, సీజన్ కూడా అయిపోతుంది. ఏమైనా దొరుకుతాయి, ఇప్పుడైతే దొరకడం లేదేమో. ఒకవేళ మీ దగ్గర పాత మామిడి పళ్ళు ఉన్న స్టోర్కి పెట్టుకుంటాం కదండి తినడానికని, అవన్నీ తీసి చేసుకోండి. నేను ఇవన్నీ ఒక 5 మ్యాంగోస్ తీసుకొని బాగా మెదిపేసేయాలి చూడండి. అంత చిన్న ముక్కలు కట్ చేసి, అంటే నా దగ్గర అవి కొంచెం ముక్కలు మెత్తగా కావడం లేదు అవి, కానీ తీయగా అయిపోయినాయి. అవి కూడా కట్ చేసి వేసాను, సరిగ్గా కట్ కాలేదేమో అవి. అయినా చిన్నగా ఇట్లా చేత్తోనే మెదిపేస్తే సరిపోతుందండి. దానికి ఇట్లా బాగా అంతా గిక్కలు కూడా తీయాల్సిన అవసరం లేదు, అంత మెదిపేస్తూ ఉండాలి మొత్తంగా. బాగా ఏం లమ్స్ లేకుండా బాగా మెదిపేయాలి. ఒకవేళ చిన్న లమ్స్ ఉన్నా కూడా మనకు ఎట్లయినా ఒక 8 days అట్లా పెడతాం కదండి, దాంట్లో కొంచెం మెత్తబడిపోయి కలుపుతున్నప్పుడు కొంచెం సరిపోతాయి అవి. ఇంత గట్టిగా ఉంది చూడండి. అది మామిడికాయ ఉండే, అది చాలా పుల్లగా మామిడికాయలు తెచ్చుకుంటే అవి తీయగా అయిపోయినాయండి. వేయలేకపోయినా తొందరగా పని ఉండి చట్నీ వేయలేకపోయి, ఇక తీయగా అయిపోతే సరే అన్నీ కలిపేసి ఫర్టిలైజర్ అన్నా చేసేద్దామని ఫర్టిలైజర్ చేస్తున్నాము. బాగా చిన్నగా కట్ చేసుకోండి, లేకపోతే చేతితోనైనా మదిలిపేసండి. ఒక 6 అనుకోండి, ఇవి 6 పెద్ద సైజులో మామిడికాయలు. దానికైతే నేను ఒక కిలో బెల్లం వేస్తున్నానండి. నేనైతే ఇది కాఫీ బెల్లం తీసుకున్నాను. ఏ బెల్లమైనా తీసుకోవచ్చు. దంచేసి మెత్తగా చేసి వేసుకోండి దాంట్లో. అట్లా కలుపుతూనే ఉండాలి బాగా. అన్నీ ముక్కలన్నీ మెత్తగా అయిపోయే వరకు బాగా మెదుపుతూ ఉంటే ముక్కలు కూడా చిన్నగా బాగా అయిపోతాయి అవి. చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో ఇవి. కాయలు ఉండే అవి, ఎంత మెదిపినా రాకుండా ఉన్నాయి అవి. కావాలంటే కొంచెం మిక్సీకి వేసుకోండి ఫ్రెండ్స్, బాగా వస్తాయి. నేను మిక్సీకి వేద్దాం అనుకున్నా, అవుతాయేమో అని దీంట్లోనే వేసేసాను. అట్లానే బాగా వేసిన తర్వాత ఒక బెల్లం అంతా 1 కిలో అంతా బెల్లం వేసుకోవాలండి. కాఫీ బెల్లం చూడండి, అది వేసేసి బాగా కలిపేసేయాలి. క్లాక్ వైజ్గా కలిపేసేయాలి. అంటే లావు బెల్లం ఉందనుకోండి, దంచి వేసుకోండి. బాగా కలిపి కొంచెం లిక్విడ్ రూపంలో అయ్యేంత వరకు కలుపుకోవాలండి. కలుపుకొని మన దగ్గర ఏదైనా మంచి కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసుకొని బాగా చుట్టి గట్టి కప్పి దానికి ముడి వేసి పెట్టేసేయాలి. ఎక్కడైనా మనకు అందుబాటులో ఎక్కడ బాగుంటుందో అక్కడ చూసి వేసుకోండి. దీనికి మాత్రం మనం నీళ్లు వేయకూడదు, దాంట్లో వేసేటప్పుడు నీళ్ళు పడకూడదు. బాగా జాగ్రత్తగా వేసుకోవాలండి, నీళ్ళు పడకుండా. బాగుంటుంది. కరెక్ట్ ఒక రోజు మార్నింగ్ నైట్ ఏదో ఒక 2 times క్లాక్ వైజ్గా కలుపుతూ ఉండాలి. ఒక 8 days వరకు బాగా కలపాలండి. అప్పుడు మనం చెట్లకు మంచి ఫర్టిలైజర్ రెడీ అయిపోతుంది, యూజ్ చేసుకోవచ్చు. చెట్లు బాగా బ్రహ్మాండంగా వస్తాయి. విటమిన్ ఏ అన్ని